భగిని భాగోదరి భగవాసరే. కాపాలిక, ఈ వెజిటబుల్స్ అన్నిటినీ కట్ చేయి. ఏమే కాపాలిక కంప్లీట్ అయిందా? అయిపోయింది గురువుగారు, అన్నీ కట్ చేసేసాను. కరివేపాకు ఎవడు కట్ చేస్తాడే? శాడిస్టు, కరివేపాకు కూడా కట్ చేయమంటున్నాడు. సర్లే పో, ఇంకా దిక్కుమాలిన ఇన్స్టాగ్రామ్ చూసుకో. ఫుడ్ రెడీ అయ్యాక పిలుస్తాను, మెక్కుతూ కానీ వచ్చి. ఏం బాబు చోలే? ఓ, రాత్రంతా నీళ్ళల్లో నానావా? చలిగా ఉందా? ఒక పని చెయ్యి, వెళ్ళి కుక్కర్లో ఉండి వేడివేడి నీళ్ళతో స్నానం చేసిరా. అలాగే గురువుగారు. పోతూ పోతూ ఆ ఆలుగాన్ని కూడా తీసుకొని వెళ్ళి ఇక్కడే ఉన్నాడు. ఓకే గురువుగారు. గోధుమ పిండి వేయమంటే పూరి పిండి వేసి తెచ్చావేమరా? అది పూరి పిండి కాదు గురువుగారు, గోధుమ పిండే. అగౌరించావులే. ఉప్పేసావా? వేసాను గురువుగారు. శాడిస్ట్ గురువుగారు కొద్దిసేపు కూడా ఇన్స్టాగ్రామ్ చూడనివ్వడు, మాటి మాటికి పిలుస్తుంటాడు. వేరే రాజ్యం మీద యుద్ధానికి వచ్చాం. శత్రువులను ఉడికించడానికి ఫస్ట్ నెయ్యి వేసుకుంటున్నాం, కొంచెం నూనె, ఒక్కొక్కడిని వేసేద్దాం. రే ఫస్ట్ ఆ పచ్చిమిర్చి గడ్డి వేసేయండి. ఆ ఉల్లిపాయ గడ్డి కూడా వేసేయండి రా. కరివేపాకు గడ్డి వదిలేసారేంట్రా? వేసేస్తున్నాం గురువుగారు. బాగా వేయించండి వాళ్ళని, పచ్చి పచ్చిగా ఉన్నారు. కాలుతున్నారు కానీ సాటిస్ఫాక్షన్ లేదురా, కొంచెం కలర్ కావాలి. ఇప్పుడు మంచి కలర్ వస్తుంది. కలర్ వచ్చింది. అల్లం వెల్లుల్లి పేస్ట్, టమాటాలు కూడా వేసేద్దాం. వంట చేయాల్సిన వాడు స్టార్టింగ్లో శుద్ధపోదలు చేస్తున్నట్టు మంత్రాలు చదివాడు ఏందని అనుకుంటున్నారా? సడన్గా చిన్నప్పుడు చూసిన ఒక సినిమా గుర్తొచ్చింది. అమ్మో బొమ్మ అని ఒక సినిమా ఉండేది, దాంట్లో డైలాగ్ అది ఓం భీం భగబొగే అని ఉండేది. ఇప్పుడంటే హర్రర్ సినిమాలు తీయడానికి డైరెక్టర్లు ఇంత కష్టపడుతున్నారు, కానీ అప్పట్లో ఒక చిన్న బొమ్మను చూపించి భయపెట్టేశాడు. ఆ సినిమా చూసినప్పుడు రాత్రి భయపడి చచ్చేవాళ్ళం అప్పట్లో. ఉప్పు, గల్లుప్పు వేస్తున్నాం, ఎందుకంటే వాటర్ పోసి ఉడికిస్తాం కదా చూడలేని, సరిపోద్ది. కారం డాలింగే, అవి కారం. మూత పెట్టేద్దాం. ఉడికించిన ఆలు చోలే వాటర్తో సహా వేసేద్దాం. చోలే ఎక్కువ, ఆలు తక్కువ. ఆలు మరీ ఎక్కువ వేసుకుంటే అంత మంచిది కాదు, కాబట్టి చోలే ఎక్కువ వేసాం మనం. ఒక 4 విజిల్స్ రానిచ్చాను ఉడకడానికి. ఎలాగో మళ్ళీ ఇప్పుడు దీంట్లో ఉడుకుతుంది కదా. సగం కొత్తిమీర, ధనియా పౌడర్, గరం మసాలా, కొంచెం చింతపండు నీళ్ళు, ఎండు కొబ్బరి. మూత పెట్టేద్దాం. వావ్, ఉడుకుతుంది. ఉప్పు సరిపోయింది లేదా టేస్ట్ చేద్దాం. ఆహా, గుమగుమలు. ఆల్మోస్ట్ ఉడికిపోయింది. కొంచెం తిక్కగా అయితే బాగుంటుంది, పూరీలో కదా అందుకు. గ్రేవీ తిక్కగా అయిపోయింది, రెడీ. మిగిలిన కొత్తిమీర వేసేద్దాం.
వేయించడానికి సలసలా కాగుతున్న బండి, దాంట్లో నూనె. పూరికి ఆయిల్ చాలా హై హీట్లో ఉండాలి, లేకపోతే పూరీలు అన్నీ ఫిల్ చేసుకుంటారు. ఆయిల్ వేడెక్కింది, టెస్ట్ చేసాం. ఎప్పుడు హెల్తీ ఫుడ్ తినాలా, పూరీలు కూడా తినొచ్చు అని అనుకుంటే ఎస్, అప్పుడప్పుడు పూరీలు తినొచ్చు, తప్పులేదు. కానీ ఎప్పుడూ తింటే ఫ్యూచర్లో ఎక్కువసార్లు హాస్పిటల్కి వెళ్ళాల్సి వస్తుంది. ఇంకా రోజు తిన్నామనుకోండి బాడీ లారీ ఎక్కి షెడ్కే. సో అప్పుడప్పుడు తింటే ఆరోగ్యం, అసలు ఆరోగ్యమే కాదనుకోండి, బట్ మన తృప్తి కోసం అప్పుడప్పుడు తినొచ్చు. తినేది ఎలాగో అన్హెల్దీ, ఆ అన్హెల్దీలో మళ్ళీ పూరీ పిండి, మైదా పిండి అంటే ఇంకా కంప్లీట్గా బొక్కే హెల్త్కి. అందుకే కనీసం గోధుమ పిండితో చేసుకోండి. ఏ పిండితో చేసుకున్నా బాగానే పొంగుతాయి. చాలామంది పొంగడం కోసం పూరీ పిండి, మైదా పిండి వాడుతూ ఉంటారు. నేను కంప్లీట్గా గోధుమ పిండే వాడాను, మరి పొంగట్లేదా? మర్చిపోయాను చెప్పడం, పూరీలు ఇలా పొంగి ఎక్కువసేపు అలాగా పొంగి ఉండాలంటే లైట్గా ఒక స్పూన్ ఇడ్లీ రవ్వ వేసా.